సత్యదేవ్. యా సార్. నీ నీ సినిమా గురించి 1.5 ఇయర్ వెయిట్ చేయాలా? ఏదో అలా జరిగిపోయింది సార్. అంతేనా? కాదు అంటే ఇన్ ది సెన్స్ అంటే నువ్వు స్క్రిప్ట్‌లు డిసైడ్ చేసుకోవడంలో టైం తీసుకుంటున్నావా? లేక నీకు సూటబుల్ స్క్రిప్ట్‌లు రాక ఆగుతున్నావా? ఇట్స్ ఎ క్వెషన్ ఫర్ హోల్ ద ఇండస్ట్రీ, నాట్ ఫ్రమ్ మై సైడ్. ఇట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ ఇన్ మెనీ ప్రొడక్షన్ ఆఫీసెస్. సార్ అంటే ఈ 1.5 ఇయర్‌లో 3 సినిమాలు చేశాను యాక్చువల్లీ. ఓకే. చేస్తానే ఉన్నాను. ఆ బండి ఆగలేదు. బయటికి రావడం ఆగింది. ఓకే. అది అంటే కొంచెం ఆపరేషనల్ డిలేస్ ఇవన్నీ ఇట్ల వల్ల దానివల్ల జరిగిన ఆపరేషనల్ డిలే తప్ప వేరే ఉద్దేశం ఇన్ జనరల్‌గా ఈ క్యారెక్టర్‌లో అంటే చూస్తుంటే అంత ఫ్రెండ్‌షిప్ అండ్ అగైన్ సెకండ్ హాఫ్ అంత వైలెన్స్, పే ఆఫ్ సీన్స్ లాగా కనిపిస్తున్నాయి. వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఈ క్యారెక్టర్ చేయడంలో గాని? హౌ విల్ ఇట్ ఇంప్రెస్ అపాన్ ది ఆడిటోరియంస్ టుమారో అండ్ ఆడియన్స్ అండ్ యువర్ ఫ్యాన్స్ ఇన్ పర్టిక్యులర్? సార్ ఒకటి ఆ వించిపేట భద్ర అన్న మీరు ఆ ట్రైలర్‌లో అదంతా చూసారు కదా! అవును. అంటే ఎక్కడో ఒక మట్టిలోంచి క్రియేట్ అయిన ఒక పాత్ర అంత అద్భుతంగా రాశాడు. మట్టిలోంచి అంటే మనం జనరల్‌గా రూటెడ్ రోల్స్ అంటాం కదా! సో వించిపేట భద్ర అనే ఆ రోల్ చేయడమే నాకు అంటే ఎక్కడో నాకు రూటెడ్ క్యారెక్టర్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అంటే ఎక్కడో ఏ చొక్కా వేసుకున్నాం పట్టించుకోకర్లేదు, ఏ మేకప్ వేసుకోకర్లేదు, యూనో అంటే చాలా న్యాచురల్గా ఉండే ఒక వించిపేట భద్ర. టఫెస్ట్ థింగ్ ఏంటంటే ఆ వించిపేట భద్ర అవడమే సార్. ఎక్కడో మనం కొన్ని సాఫిస్టికేటెడ్ రోల్స్, కొన్ని అర్బన్ రోల్స్ అన్నీ చేసుకొని వచ్చి నాకు ఇదేంటంటే ఒక్కసారి వెళ్ళి ఒక న్యూ వరల్డ్లోకి ఎంటర్ అయినట్టు అనిపించింది. ఆల్సో ఆ స్లాంగ్ కావచ్చు, విజయవాడ స్లాంగ్ కావచ్చు, విజయవాడ ఎండలు కావచ్చు, 60 రోజులు రోడ్ల మీదే తీసాడు మనోడు. అసలు షేడ్ అనేది మాకు లేదు, అసలు జీరో. అఫ్కోర్స్ దట్స్ నాట్ అ ఛాలెంజ్, అది ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కానీ. బట్ ఆ 60 డేస్లో నేను వించిపేట భద్ర అనే క్యారెక్టర్ని చాలా చాలా ఎంజాయ్ చేశాను సార్. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువగా అంటే భద్ర గురించి చెప్పాలంటే వాడి ఎమోషన్స్, వాడిది ఏంటంటే కోటి, శివ అనే ఇద్దరు పాత్రలు, వాళ్ళిద్దరివి ఏమైనా ఎమోషన్ ఉంటే వీడిది 2x ఎమోషన్ అనమాట. అంటే వీడికంటూ సెపరేట్గా ఒక ఎమోషన్ ఏమి ఉండదు. ఇప్పుడు కోటిగాడికి ఆకలేస్తే వీడికి ఆకలేస్తుంది, వీడికి ఎక్కువ ఆకలేస్తుంది. ఆడి కోపం వస్తే వీడికి కోపం వస్తుంది, వీడికి ఎక్కువ కోపం వస్తుంది. వీడికి స్పెసిఫిక్గా ఒక ఎమోషన్ ఉండదు. సో భద్ర ఈజ్ బేసికలీ హాఫ్ కోటి అండ్ హాఫ్ శివ, సత్య స్క్వేర్ అలా. సో వాళ్ళిద్దరు ఎమోషనే భద్ర XX ఎమోషన్ లాగా అది చూపించడం కానీ. అండ్ ముఖ్యంగా సార్ ఐ థింక్ ద ఎమోషనల్ ఆర్క్ ఆఫ్ భద్ర రైట్ ఫ్రమ్ బిగినింగ్ A to B ఎమోషనల్ ఆర్క్ ఉంటుంది కదా, సచ్ వెరీ వెల్ రిటర్న్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ మీరు చూసినప్పుడు ఆబ్వియస్లీ మీరు నాకు మెసేజ్ పెడతారు కాబట్టి, ఎలాగో మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుకుంటాం. 4 గంటలు కథ చెప్పి కొరటాల శివ లాంటి డైరెక్టర్ని సార్ నాకు 4 గంటల 20 నిమిషాలు ఎక్కువ చెప్పాడు. స్క్వేర్ కదా, 20 మినిట్స్ ఎక్కువ చెప్పాడు. నేను లోపలికి వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ డిస్కషన్స్, మా కృష్ణ గారు, తర్వాత డిఓపి, తర్వాత వంశీ, వీళ్ళందరూ కూర్చొని నీకని చెప్పాడు 3, నీకు 3:20 ఇలా డిస్కస్ చేసుకుంటూ దాన్ని ఏదో గర్వంగా చెప్పుకుంటున్నారు. నాకే ఎక్కువ చెప్పాడు అంటున్నారు. ఇప్పుడు సత్య వెళ్తున్నాడు కదా, రికార్డ్ బ్రేక్ చేస్తాడేమో అని. అంటే అక్కడ అందులో ఉన్న పాజిటివిటీ ఏంటంటే అంతసేపు చెప్తున్నా వీళ్ళు దాన్ని రాంగ్గా చెప్పట్లా. యూ విల్ ఎంజాయ్ ఇట్, ఎంజాయ్ చేయంటున్నారు. అదే ఎంజాయ్మెంట్ నీ ఫేస్ లో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ 4 hours 20 minutes ఐ ట్రూలీ ఎంజాయ్డ్. అండ్ ఎస్పెషలీ మీకు ఇందాక నేను అన్నట్టు సెకండ్ హాఫ్ లాక్స్ ఓపెన్ అవుతున్నప్పుడు తను ఏదైతే నాకు నరేషినప్పుడు చెప్పాడో అప్పుడు ఏ ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అయినో దానికి XX ఎమోషన్ నేను సినిమా చూసినప్పుడు ఫీల్ అయ్యాను. వెరీ గుడ్. స్క్రిప్ట్ టు సీన్ ట్రాన్స్లేషన్ వాజ్ అమేజింగ్. ఓకే. తర్వాత ఇది కరెక్ట్ గా ఏపీ ఎలక్షన్స్ ముందు పడుతుంది.